హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూ ఆల్ పీడబ్ల్యూ తెలుగు. చాలా రోజులైంది ఇంటరాక్ట్ అయ్యి మీతో, రైట్? సో చాలామంది అడిగే నాకు డిఎం చేసిన ప్రాబ్లం ఏంటంటే, సార్ ఏ బ్రాంచ్ తీసుకోవాలి, తీసుకుంటే అందులో డిఫరెంట్ బ్రాంచెస్ ఏంటి, వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి, ఒకసారి చెప్పండి సార్ మాకు. సో ఇది మోస్ట్ కామన్గా అడిగేది. ఒక మంచి కెరియర్ గైడెన్స్ ఆప్షన్స్ ఏదైతే ఉందో, మీకు ఒక డైలమాలో ఉన్నారు. సో సపోజ్ కొన్ని సిల్లీ క్వశ్చన్స్ ఉంటాయి. హ్యాపీ డేస్ సినిమా చూసి మా బీటెక్ లైఫ్ అలా ఉంటుంది అనుకుంటే, ఆర్ కొన్ని మిస్కన్సెప్చువల్గా మీ బుర్రలో ఎక్కించుంటాయి. బీటెక్ అంటే ఇలా ఉంటుంది, ఈ బ్రాంచ్ అంటే ఇలా ఉంటుంది అనేసి. వాటిని కొంచెం రియల్గా ఫ్యాక్ట్గా మాట్లాడుకుంటే కొన్ని పాయింట్స్ నేను చెప్తాను. సో దాన్ని బట్టి మీరు ఏ బ్రాంచ్ మీకు సూటబుల్ అనుకుంటున్నారో మీరు చూస్ చేసుకోండి. సో అందులో ఫస్ట్ వీడియో, ఇందులో ఈ ఈ ఈ కాలేజ్ బ్రాంచెస్, డిఫరెంట్ బ్రాంచెస్లో తీసుకున్నాను నేను ఫస్ట్ వీడియో. స్టిల్ మీకు ఏదైనా డిఫరెంట్ ఈ బ్రాంచ్ కాకుండా ఇంకేదైనా బ్రాంచ్ గురించి తెలుసుకోవాలనుకుంటే, సార్ దాని గురించి ఒక సపరేట్ వీడియో చేయండి అని నాకు కామెంట్ చేయండి. ఆ వీడియో, ఆ బ్రాంచ్కి సంబంధించిన వీడియో ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ చెప్పేస్తాను నేను. ఓకే, సో ఇప్పుడు మేబీ మీకు thumbnail చూసి అర్థమైపోయి ఉంటుంది. సో ఇట్స్ రిలేటెడ్ టు వాట్ ఈసీ వర్సెస్ ట్రిపుల్ ఈ. ఇది వన్ ఆఫ్ దట్ ఏమంటారు అంటే, ఐ కెన్ రిలేట్ విత్ దస్ ఎగ్జాంపుల్ బికాజ్ ఐఎమ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ద ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ట్రిపుల్ ఈ కాబట్టి. సో నేను కొంచెం బెటర్గా మీకు కన్వే చేయగలను వాట్స్ హ్యాపనింగ్ ఇన్ దట్ టూ కేసెస్ అనేవి. ఫస్ట్ ఈసీ గురించి మాట్లాడదాం. ఈసీ అంటే చాలామంది ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చింది, కానీ మేము ఉన్నప్పుడు స్టిల్ ఇప్పుడు కూడా సేమ్ అదే డైలమాలో ఉంటారు. చాలామంది ఏమంటున్నారంటే ఈసీ అంటే సార్ సాఫ్ట్వేర్, ఇటు హార్డ్వేర్ రెండూ వెళ్ళొచ్చు. సాఫ్ట్వేర్కి వెళ్ళాలన్నా హార్డ్వేర్కి వెళ్ళాలన్నా ఈసీ తీసుకో, లేదు హార్డ్వేర్కి వెళ్ళాలంటే ఎలక్ట్రికల్. ఇది చాలా మిస్కాన్సెప్షన్ అనమాట. సో ఇలా తీసుకొని బుగ్గా అవ్వకండి. సో ఇక్కడ నథింగ్, అలాంటి ఆప్షన్స్ ఏమీ లేదు. బట్ నేను ఇంకొక పాయింట్ క్లియర్గా చెప్తున్నాను ఏంటంటే, మీరు ఇఫ్ యూ ఆర్ ఎయిమింగ్ ఫర్ ద సాఫ్ట్వేర్కి వెళ్తున్నారు అనుకోండి, సార్ ఇప్పుడు బేసికలీ ఏంటంటే సాఫ్ట్వేర్ అనేది ఎలా అయిపోయిందంటే సార్, యాక్చువల్లీ సిఎస్సి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది అంతేనా, విచ్ ఇస్ అ కోర్ పార్ట్ ఫర్ దెమ్, రైట్? సిఎస్సి అనే వాళ్ళకి కోర్ పార్ట్ ఏదైతే ఉందో అది సాఫ్ట్వేర్ వాళ్ళకి ఉంటుంది. బట్ ఇప్పుడు అలా కాదు, మెకానికల్ ఇంజనీర్ ఐటీకి వెళ్ళిపోతారు, సివిల్ ఇంజనీర్ వీళ్ళకి అసలు సాఫ్ట్వేర్ ఈసీ వాళ్ళకి ఓకే కొంచెం టచ్లో ఉంటుంది అనుకుందాం. బట్ ద థింగ్ ఇస్ దట్ ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇవి ఏవి సంబంధం లేదు, ఏ బ్రాంచ్తో సంబంధం లేదు. అల్టిమేట్గా మనకు కనిపించేది ఒకటే సాఫ్ట్వేర్ జాబ్, అందులోకి వెళ్ళిపోతున్నారు. సో అలా మీరు కూడా వెళ్ళొచ్చు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద బ్రాంచ్ తీసుకుంటే మీరు కూడా వెళ్ళొచ్చు. బట్ అలా ఒక ఆప్షన్ ఉందని వేరే ఏది పడితే అది బ్రాంచ్ తీసుకోవడం కరెక్ట్ కాదు. సో అందుకే నేను నాకు తెలిసినంత వరకు కొంత ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను, చూద్దాం. సో మీకు ఒక పిక్చర్ కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. సో ఆఫ్టర్ దిస్ పాయింట్ అనేది నా ఇంటెన్షన్ అనమాట. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్, ఇక్కడ ఈసీ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అమ్మ. సో ఇందులో మెజారిటీ పార్ట్, ఫస్ట్ ఇందులో కామన్గా ఉన్న పార్ట్ ఏంటో చెప్పనా. సో ద కామన్ పార్ట్ వచ్చేసరికి సిలబస్ కొంచెం సేమ్ ఉంటుందమ్మా. రెండిట్లో మీరు ఈసీలో కొంచెం అండ్ కామన్ పార్ట్ ఏదైతే ఉందో, ఎలక్ట్రానిక్స్ పార్ట్ ఏదైతే ఉందో, కరికులం పరంగా ఆలోచిస్తే మనం కామన్ పోర్షన్ ఏదైతే ఉందో, సిలబస్ ఏదైతే ఉందో అది ఉంటుందమ్మా, కామన్ పార్ట్ ఉంటుంది. సో నాట్ ఎగ్జాక్ట్లీ ద మొత్తం ఏముండదు. సో ఆ కామన్ పార్ట్ ఏంటంటే దట్ ఈస్ రిలేటెడ్ టు ఎలక్ట్రానిక్స్ ఇన్ డెప్త్ ఏమి ఉండదు మళ్ళీ. సో బేసిక్ ఎలక్ట్రానిక్స్ కానీ ఆర్ అన్లాగ్ ఎలక్ట్రానిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అది మనకు ఈసీఈలోను అండ్ ట్రిపుల్ ఈలోనూ ఉంటుంది. ఓకే, ఈసీలోను ట్రిపుల్ ఈలోనూ ఉంటుంది. సో నేను ఇక్కడ సైడ్కి రాస్తానన్నమాట. ఎస్, ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ. సో డిఫికల్టీ లెవెల్ దాన్ని బట్టి మీరు క్లాసిఫై చేయాలి అనుకుంటే నేను ఏం చేయలేను. సో ఇందులోనూ రెండిట్లోనూ కామన్ పార్ట్ ఉంటుంది. సార్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ వెళ్ళొచ్చా? సాఫ్ట్వేర్ వెళ్ళొచ్చా అంటే నేను చెప్పాను కదా, దానికి కూడా దారులు ఉన్నాయన్నమాట. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మీరు రెండింటి ద్వారా ఇంట్రెస్ట్గా ఉన్నారు అంటే వెళ్ళొచ్చా అంటే ఎస్, యూ కెన్ గో ఫర్ ఇట్. బట్ ద థింగ్ ఈస్ దట్ సపరేట్గా అపార్ట్ ఫ్రమ్ ద అకాడమిక్స్తో పాటు మీకు సమ్ అదర్ కరిక్యులమ్స్ నేర్చుకోవాల్సి వస్తుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ మీకు ఏదైతే సాఫ్ట్వేర్లో నేర్చుకుంటున్నారు, సమ్ C++ లాంగ్వేజెస్ ఇవి ఉంటాయి కదా, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, ఇవి ఉండవు మీకు. మళ్ళీ చెప్తున్నాను, ఇవి ఉండవు. సో మీరు నేర్చుకోవాలి, అపార్ట్ ఫ్రమ్ దట్ కోర్సెస్ పెట్టి నేర్చుకోవాలి. నేర్చుకుంటే మీరు వెళ్ళొచ్చు, అదే అనమాట. సార్ మరి ఇందులో మరి ఏముంటాయి యాక్చువల్లీ? ద థింగ్ ఈజ్ దట్ రిలేటెడ్ టు దేనికి సంబంధించింది, సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే. సో ఏ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి దీంట్లో అంటే, ఎస్ యాక్చువల్లీ కోర్ సెక్టార్స్ అంటాం వీటిని. ఏంటి కోర్ సెక్టార్స్? ఇప్పుడు కోర్ సెక్టార్స్లో కూడా ఎస్, ఇందులో యాక్చువల్లీ ద సేమ్ లెవెల్ ఆఫ్ జాబ్ ఉంటుంది. బట్ నన్ను అడిగితే లెవెల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇక్కడ మోర్ ఉంటాయమ్మా.
సో ఇక్కడ నేను ఒకటి అంటున్నాను. సో నాకు సాఫ్ట్వేర్ అనిపిస్తే మీరు మోర్ అనుకోవచ్చు, బట్ యాజ్ ఇందులో ఒక 2 స్టార్ వేసుకుంటే ఇందులో ఒక 3 స్టార్స్ వేసుకోండి. ద థింగ్ ఇస్ దట్ ద ప్రాబ్లం ఏంటంటే ఇందులో జాబ్స్ ఉంటాయి, మంచి హై లెవెల్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఎలక్ట్రికల్ అంటే ఏంటంటే ఒక పవర్ ఎలా జనరేట్ అవుతుంది, మీకు ఎలక్ట్రిసిటీ గురించి ఉంటుంది కదా, మొత్తం దాని గురించే. ఒక పవర్ని జనరేట్ చేయడానికి ఏమేమి డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఏమి ఉంటాయి, ఒక పవర్ని ట్రాన్స్మిట్ చేయడానికి డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఏమి ఉంటాయి, ఆ పవర్ని మన డిస్ట్రిబ్యూట్ చేయడానికి డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఏమి ఉంటాయి, అండ్ కంప్లీట్ సర్క్యూట్స్ ఎలక్ట్రికల్ పార్ట్ ఏదైతే ఉందో కంప్లీట్ అనాలిసిస్, ప్యూర్ కోర్. ఎంత కోర్ ఉంటుందంటే, ఎంత డెప్త్ ఉంటుందంటే, ఐ థింక్ సో మీరు సెర్చ్ చేసి చూసినా కూడా వన్ ఆఫ్ ద టఫెస్ట్ బ్రాంచ్ అనేది చెప్పబడుతుంది ఎలక్ట్రికల్ అనేది. సో ఇందులో బేసిక్ పార్ట్ ఏంటంటే ప్యూర్ ఎలక్ట్రికల్ పార్ట్ ఉంటుంది, అండ్ వరస్ట్ కేసు ఏంటంటే ఎలక్ట్రానిక్స్ పార్ట్ కూడా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇందులో వీళ్ళు చదివే పార్ట్ అంతా చదవాలి, మళ్ళీ ఎలక్ట్రికల్లో చదివే పార్ట్ అంతా కూడా చదవాలి. అదే చెప్తున్నాను. బట్ ఇందులో కూడా హై లెవెల్ ఆఫ్ పేయింగ్ జాబ్స్ ఉంటాయి, బట్ అదే చెప్తున్నాను కదా, కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఇక్కడ. బేసికలీ ఇక్కడ కూడా కొంచెం లెవెల్ ఆఫ్ జాబ్స్ మనకు దేర్ ఇస్ ఎ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, గేట్ అనే ఎగ్జామ్ ఉంటుందమ్మా. సో గ్రాడ్యుయేటెడ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ నుంచి ఏంటంటే పిఎస్యూస్ ఉంటాయన్నమా. అంటే ఇప్పుడు మీరు జేఈ పిఎస్యూస్ తీసుకోవచ్చు, అండ్ ఈ ఎగ్జామ్స్ నుంచి ఐఐటీస్లో ఎన్ఐటీస్లో ఎంటెక్ చేయొచ్చు, మీరు ఎంటెక్ చేయొచ్చు. సో ఈ ఎగ్జామ్ స్కోర్ కార్డ్ని బేస్ చేసుకొని మీకు జేఈ స్కోర్ కార్డ్ ఎట్లా ఉంటాయో అలాగే ఈ స్కోర్ కార్డ్ని బేస్ చేసుకొని జాబ్స్ డైరెక్ట్ ఆపర్చునిటీస్ వస్తాయి. పవర్ గ్రిడ్ అని ఉంటుంది, ఇందులోనే ఉంటుంది. బట్ ట్రిపుల్ఈకి అయితే కొంచెం ఎక్కువ ఆపర్చునిటీస్ స్టార్ట్ అయ్యాయి, అండ్ ఇన్ ఫ్యూచర్ కూడా నన్ను అడిగితే స్కోప్ ఉంటుంది ట్రిపుల్ఈకి, బికాస్ ఇట్స్ కోర్. వితౌట్ దస్ ఈవీ ఎలక్ట్రికల్ మోటార్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఈవీ ఎలక్ట్రికల్ లేకుండా మనం ఏం చేయలేము అనమాట. సో మేబీ స్కోప్ పెరగవచ్చు నన్ను అడిగితే. అండ్ ఇక్కడ ఐఐటీస్లో ఇన్ కేస్ నా డ్రీమ్ ఐఐటీలో నేను చేయాలనుకుంటే ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో ఆప్షన్ ఉంటుంది. సో ఈ రెండింటికి ఆప్షన్ ఉంటుంది, ఇందులో మోర్ వరీ అవ్వాల్సిన పని లేదు. సో బట్ మళ్ళీ చెప్తున్నాను, మిస్కాన్సెప్చువల్ అర్థం చేసుకోకండి. వీళ్ళు సాఫ్ట్వేర్కి వెళ్తారు, వీళ్ళు సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్కి వెళ్తారు, వీళ్ళు హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ అంటే ఇది రాంగ్ అజంప్షన్ అనమాట. సో ఎవరైతే తీసుకుంటున్నారో ఇది రాంగ్. ఇంకేదైనా క్లారిఫికేషన్, లెవెల్ అనే డిఫికల్టీ లెవెల్ అని అడిగితే లెవెల్ అనేది సేమ్ అమ్మా, బట్ స్టిల్ మీరు ఇన్ కేస్ మీరు ఇంకా డీటెయిల్గా ఫాలో అవ్వాలనుకుంటే ట్రిపుల్ కొంచెం డిఫికల్టీ ఫీల్ అవుతారు. బట్ అపార్ట్ ఫ్రమ్ ఇట్స్ జనరల్ థింగ్ అనమాట. ప్లేస్మెంట్స్కి వచ్చేసరికి ఇది ఇన్ కేస్ మీరు ప్లేస్మెంట్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు ఇక్కడ కొంచెం ఇది కొంచెం డ్రాబ్యాక్ అవ్వచ్చు. ఇందులో సాఫ్ట్వేర్ వాళ్ళు కొంచెం తీసుకోవడానికి ఓకే సమ్హౌ బెటర్ అనిపిస్తుంది, బట్ ఇందులో అంత కోర్ పార్ట్ ఏముండదమ్మా. ప్లేస్మెంట్స్ ద్వారా మీరు కాలేజ్లోకి వెళ్ళాలనుకుంటే ఏది కోర్ సైడ్ వెళ్ళాలనుకుంటే అంత ఆపర్చునిటీస్ ఏముండవు, రైట్. ఇక్కడ కూడా ఏముండవు, బట్ దీంతో పోల్చుకుంటే సమ్హౌ బెటర్ అని చెప్తున్నాను, అంతే నా ఉద్దేశం అదే. సో ఓకే, సో డెఫినెట్లీ మీరు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దట్ మేము ఏం చదివినా కూడా సాఫ్ట్వేర్కి వెళ్ళాలనుకున్న మైండ్ సెట్ ఉంటే మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తారు. మీరు ఏ బ్రాంచా ఏమో ఆలోచించారు, ఒక చిన్న యాప్టిట్యూడ్ ఎగ్జామ్ పెడతారు, యాప్టిట్యూడ్ ఎగ్జామ్ పెట్టుకొని కామన్ ఎవరైతే ఫిల్టరైజేషన్ నార్మల్ ఇంటర్వ్యూ పెడతారు, వెళ్ళి తీసుకెళ్తారు, వెళ్ళి కూర్చోబెడతారు, మిమ్మల్ని ట్రైన్ చేసేస్తారు, ఒక గొర్రెల్ని వేసేసి కూర్చోబెట్టుకొని సాఫ్ట్వేర్గా కన్వర్ట్ చేస్తారు. అది వేరే మ్యాటర్ అనుకోండి. బట్ సార్ ఐఎమ్ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దట్ ఎలక్ట్రికల్ పార్ట్. నేను చేస్తే జాబ్ ఎలక్ట్రికల్లోనే చేయాలనుకుంటున్నాను, అలాంటి వాటిలోనే నేను ప్లేస్మెంట్ వెళ్ళాలనుకుంటాను అంటే అప్పుడు మీకు ఇలాంటి ఇక్కడ ఆపర్చునిటీస్ రాకపోవచ్చు, అదే చెప్తున్నాను. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ అనుకోవచ్చు. మీరు ప్లేస్మెంట్స్ కొట్టాలనుకుంటే, జాబ్స్ కొట్టాలనుకుంటే ఉంటాయి, బట్ కొంచెం యూ నో దట్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఎలా ఉందో. సో అది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఈసీ అండ్ ట్రిపుల్ ఈ. ఓకే, సో ఇంకా స్టిల్ ఏదైనా డౌట్ ఉంది అంటే ఈ బ్రాంచ్కి సంబంధించిన ఈ రెండు బ్రాంచ్కి సంబంధించింది నాకు ఒకసారి చెప్పండి, దెన్ ఐ విల్ ఆన్సర్ దోస్ క్వెరీస్. అండ్ స్టిల్ పర్సనల్గా ఇంకేదైనా క్వెరీస్ ఉన్నాయి అనుకుంటే అది కూడా చెప్పండి. బట్ అల్టిమేట్లీ మీరు సాఫ్ట్వేర్ వెళ్ళాలనుకుంటే మీరు ఏ బ్రాంచ్తో సంబంధం లేదు, మీరు వెళ్ళొచ్చు ఎలాగైనా. ఇప్పుడున్న సిచ్యువేషన్కి అయితే నేర్చుకొని వెళ్ళాలి, అపార్ట్ ఫ్రమ్ దట్ అకాడమిక్ కాకుండా నేర్చుకొని వెళ్ళాలి. అదే సిఎస్సి వాటిలో ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ అదే సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన పని లేదనమాట. బట్ మీరు ఇక్కడ మీకు అసలు మీరు చదివేదానికి సాఫ్ట్వేర్కి సంబంధమే ఉండదు. లాంగ్వేజెస్ C++, డేటా సైన్స్ ఇవన్నీ అసలు ఉండవు మనకి, బికాస్ ఐ వాజ్ అవేర్ ఆఫ్ ఇట్ కాబట్టి చెప్తున్నాను, ఉండవు. బట్ మీరు దానికి సపరేట్ కోచింగ్ తీసుకొని దానికి ఏదేదో యాడ్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. దెన్ అది డిఫరెన్స్ బిట్వీన్ ఈసీ అండ్ ట్రిపుల్ ఈ. ఐ హోప్ మీకు క్లియర్గా ఉందని అనుకుంటాను. స్టిల్ ఇంకేదైనా క్లారిఫికేషన్ కావాలి అబౌట్ దిస్ బ్రాంచ్ అంటే ప్లీజ్ డూ లెట్ మీ నో, నేను ఆ వీడియో కూడా చేసేస్తానమ్మా. So that's it. Thank you so much.